Welcome to the next session of my metals and non-metals. This is the last session, I think so. So in this session, we are going to complete the whole lesson. సో మనం ప్రీవియస్ సెషన్లో ఏం చూసాము, ఈ రియాక్షన్స్, వాటి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అవన్నీ చూసాం. వాటిని వాడి మనం ఈ మెటల్స్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, అసలు అక్రెన్స్ ఆఫ్ మెటల్స్ ఎలా ఉంటాయి. ఎర్త్ క్రస్ట్లో అన్ని మెటల్స్ కూడా ఎక్కడ దొరుకుతాయి, భూమిలోనే దొరుకుతాయి. సో ఎర్త్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఆల్ ద మెటల్స్. సో సీ వాటర్ కంటైన్స్ సమ్ సాల్యుబుల్ సాల్ట్స్. సీ వాటర్లో కొన్ని ఉంటాయి, లైక్ సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ ఇట్లాంటి సీ వాటర్లో సబ్మెర్జ్ అయ్యి సాల్యుబుల్ అయ్యి ఫార్మేట్లో ఉంటాయి. ద ఎలిమెంట్స్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ అక్కర్ న్యాచురల్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఆర్ నోన్ యాజ్ మినరల్స్. ఏవైతే మనకి ఎర్త్ క్రస్ట్లో దొరుకుతాయో వాటిని మనం ఏమంటాం, మినరల్స్ అని అంటాము. ఓకే, న్యాచురల్గా ఎర్త్ క్రస్ట్లో దొరికేవన్నీ కూడా మనం మినరల్స్ అంటాం. అట్ సమ్ ప్లేసెస్ మినరల్స్ కంటెంట్ వెరీ హై పర్సెంటేజ్ ఆఫ్ పర్టికులర్ మినరల్. అంటే ఈ మినరల్ అనేది కాంపోజిట్ ఫామ్లో ఉంటుంది. కాంపోజిట్ ఫామ్ అంటే అర్థం ఏంటంటే ప్యూర్ ఫామ్లో ఉండదు, మిక్స్డ్ ఫామ్లో ఉంటుంది. అందులో ఒకటి లేదు మనకు కావాల్సిన మెటల్తో పాటు అక్కర్లేనివి కూడా ఉంటాయి అన్నమాట. సో కొన్నిసార్లు ఈ మినరల్ అనేది కొంచెం హై ప్యూరిటీ ఉంటుంది. హై ప్యూరిటీ అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మనకు కావాల్సిన మెటల్. సపోజ్ ఐరన్ ఓర్ ఉంది, మంచి ఐరన్ ఓర్ అంటే మినరల్ ఎలా ఉంటుందంటే ఎక్కువ శాతం ఐరన్ ఉంటుంది, తక్కువ పర్సెంటేజ్ మనకు అక్కర్లేనివి ఉంటాయి అన్నమాట. ఓకే, అలాంటప్పుడు మనం ఆ మినరల్ని బాగా ఎక్స్ట్రాక్ట్ చేయగలంటే అది మనకి ప్రాఫిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 kgs ఓవర్లో 10 kgs నీకు వస్తుంది ఐరన్, మిగతా 90 kgs వేస్ట్ అయ్యింది. అప్పుడు నీ ఎక్స్ట్రాక్షన్ అనేది నీకు ప్రాఫిటబుల్ అవ్వదు. అదే నువ్వు 100 kgs తీసుకొస్తే అందులో ఒక 60 to 70 kg ఐరన్ ఓర్ వచ్చింది, ఒక 30 kg వేస్ట్ అయ్యింది. సో అప్పుడు నీకు అది ప్రాఫిటబుల్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. సో ద మినరల్స్ ఏవైతే ప్రాఫిటబుల్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నామో మనకు కావాల్సినటువంటి మెటల్, దాన్ని మనం ఓర్స్ అంటాం అనమాట. ఓకే, సో ప్రాఫిటబుల్ ఎక్స్ట్రాక్షన్ ఎక్కడైతే వస్తుందో దాన్ని మనం ఓర్ అంటాం. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, ఈ మెటల్స్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్. అంటే మెటల్స్ యొక్క బిహేవియర్స్ అన్ని చూసాము, అందులోనే రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్ కూడా మనం తయారు చేసుకున్నాము. హ్యావింగ్ దిస్ నాలెడ్జ్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ హౌ మెటల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ ఓర్. సో మెటల్ని ఓర్లోంచి బయటకు లాగాలంటే ఆ మెటల్ని పక్కకు దోసే ఇంకొక మెటల్ని పక్కన కూర్చోబెడితే అది వెళ్ళి ఏం చేస్తుంది, దాన్ని డిస్ప్లేస్ చేసి ఆ మెటల్ని బయటికి తరివేస్తుంది. సో ఆ రకంగా మన రియాక్టివిటీ సిరీస్ నాలెడ్జ్ మనం గెయిన్ చేసాం కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకొని మనం మెటల్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఏ రకంగా చేయొచ్చు అనేది ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. సమ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దేర్ కాంపౌండ్స్. అంటే ఇక్కడ కొన్ని మెటల్స్ అనేవి ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి. అంటే ఇప్పుడు ఏదైతే మెటల్ గోల్డ్ ఉంది, గోల్డ్ అనేది దేనితోనే రియాక్ట్ అవ్వదు, అందుకే గోల్డ్ మైన్లో మీకు ప్యూర్ గోల్డే దొరికేస్తుంది. అలాగే సిల్వర్ కానీ, లెడ్ కానీ, ఇవన్నీ కూడా లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ కాబట్టి ఇవేవి కూడా ఎక్కడ దేంతో రియాక్ట్ అవ్వవు కాబట్టి ఫ్రీ ఫామ్లో దొరికేస్తాయి. వేరేజ్ రియాక్టివ్ సిరీస్లో పైకి ఉంటాయి సార్, అలాగే మోడరేట్గా ఉన్నవి, ఇవన్నీ కూడా రియాక్షన్స్ చేసుకునే వీటికి కెపాసిటీ ఉంటుంది, రియాక్ట్ అయ్యే నేచర్ ఉంటుంది కాబట్టి అవి ఫ్రీ స్టేట్లో దొరకకపోవచ్చు. ఓకే, అవి ఒక కాంపౌండ్ రూపంలో మనకి దొరుకుతాయి. అవన్నీ కూడా కాంపౌండ్ రూపంలో మనకి దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, ఇందాక చెప్పాను కదా, ప్లాటినం, కాపర్ ఆర్ ఫౌండ్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్. ఇవి ఫ్రీ స్టేట్లో దొరికేస్తాయి. కాపర్, సిల్వర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఏ కంబైన్డ్ స్టేట్. అంటే కొన్నిసార్లు కొన్ని అన్ఎక్సెప్షనల్ కండిషన్స్లో కాపర్, సిల్వర్ కంబైన్డ్ స్టేట్లో, అంటే ఏవైతే లీస్ట్ రియాక్టివ్ ఉంటాయో అవి జనరల్గా సల్ఫైడ్తో రియాక్ట్ అవుతాయి. ఓకే, కార్బొనేట్తో రియాక్ట్ అవ్వవు. అవి ఒకవేళ ఈ లీస్ట్ రియాక్టివ్ అయినప్పటికీ కూడా కాపర్, సిల్వర్ కొన్నిసార్లు సల్ఫైడ్ ఓర్ కింద కానీ ఆక్సైడ్ ఓర్ కింద కానీ కనిపించవచ్చు. రేరెస్ట్, చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అలా ఉండడానికి. ద మెటల్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్ లైక్ పొటాషియం కానీ, సోడియం కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం, అల్యూమినియం, ఇవన్నీ కూడా సో రియాక్టివ్, చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యే నేచర్ ఉంటుంది కాబట్టి సో ఇవి ఎప్పుడు కూడా ఫ్రీ నేచర్లో ఫ్రీ ఎలిమెంట్స్గా దొరకవు. ఈ మెటల్స్ మిడిల్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్లో ఉన్నాయి కదా, జింక్ కానీ, ఐరన్, లెడ్, కాపర్, ఇవి మెయిన్లీ ఆక్సైడ్స్ రూపంలో. ఓకే, అవి మోడరేట్లీ రియాక్టివ్ కాబట్టి ఇవి ఎక్కువగా ఐదర్ ఫ్రీగా కానీ లేదా ఆక్సైడ్స్ రూపంలో కానీ, సల్ఫైడ్స్ రూపంలో కానీ, కార్బొనేట్స్ అంటే ఈ మెటల్ ప్లస్ కార్బొనేట్, ఈ మెటల్ ప్లస్ సల్ఫేట్, ఈ మెటల్ ప్లస్ ఆక్సిజన్, ఈ రకంగా జింక్ ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వటం కానీ, లేకపోతే SO3 కానీ SO2తో రియాక్ట్ అవ్వటం కానీ, లేకపోతే CO3తో రియాక్ట్ అవ్వటం కానీ. సో ఈ రకంగా కార్బొనేట్ రూపంలో, సల్ఫైడ్ రూపంలో, ఆక్సైడ్ రూపంలో కలిసి ఇవి మనకి దొరుకుతాయి. సో దిస్ ఈజ్ బికాజ్ ఆక్సిజన్ ఈజ్ వెరీ రియాక్టివ్ ఎలిమెంట్. ఇది ఎందుకు జరుగుతుందంటే ఆక్సిజన్ అనేది ఎర్త్ క్రస్ట్లో చాలా ఎక్కువ ఉంది, అట్ ద సేమ్ టైం అది చాలా రియాక్టివ్ ఎలిమెంట్. ఎందుకంటే దానికి 2 ఎలక్ట్రాన్స్ దొరికితే వెంటనే అది నోబుల్ గ్యాస్ ఏం చేస్తుంది కాబట్టి అది ఇదో రకంగా
ఆ 2 ఎలక్ట్రాన్స్ని లాక్కోవడానికి చూస్తుంది. అది ఏ ఎలిమెంట్ అవతల పక్క ఉన్నా కూడా ఆ ఎలిమెంట్ నుంచి తీసుకోవడానికి చూస్తూ ఉంటుంది. దస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రియాక్టివిటీ వీ కెన్ గ్రూప్ ది మెటల్స్ ఇంటూ ఫాలోయింగ్ కేటగిరీస్. ఇప్పుడు మెటల్ రియాక్టివిటీ బట్టి హై రియాక్టివిటీ వాటిని ఒక పద్ధతిలో మనం రిఫైన్ చేస్తాం, మోడరేట్ రియాక్టివిటీని ఒక రకంగా రిఫైన్ చేస్తాం, లో రియాక్టివిటీని ఒక రకంగా రిఫైన్ చేస్తాం. ఓకే, సో మనం ఈ రకంగా కేటగరైజ్ చేసుకున్నాం అనమాట. మనకున్న మెటల్స్ని 3 రకాలుగా కేటగరైజ్ చేసుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెప్ ఫాలో అవ్వాలి మనం. హైలీ రియాక్టివిటీ వాటిని సింపుల్గా తీసేయచ్చు. సో దీన్ని కరిగించి ఈ మాల్టన్ ఓర్ని ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ దీని ద్వారా పంపిస్తే 2 ఎలక్ట్రోడ్స్ని పెట్టి, మీరు ఎలక్ట్రాలిసిస్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉండుంటారు. సో 2 ఎలక్ట్రోడ్స్ని పెట్టినప్పుడు ఈ మాల్టన్ ఓర్ని మధ్యలో పెడితే ఈ మాల్టన్ ఓర్లో ఉన్నటువంటి మెటల్ అయాన్ ఏదైతే ఉందో అది నెగిటివ్ సైడ్, అంటే మీకు ఎటు క్యాథోడ్ వైపు వెళ్ళి డిపాజిట్ అయిపోతుంది. సో ఆ రకంగా ఈ క్యాటయాన్ వెళ్ళి క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది. తర్వాత మీరు ఆ క్యాథోడ్ని బయటకి తీసుకొచ్చి దానిలో పవర్ని తీసేస్తే, దానిలో ఒకవేళ మీరు కరెంట్ సప్లైని ఆపితే ఓకే, దెన్ ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఛార్జ్. ఆ క్యాథోడ్ ఇంకా ఛార్జ్ ఉండదు కాబట్టి వెంటనే ఈ మెటల్ అయాన్ ఏమవుతుంది, డిపాజిట్ అయిపోతుంది కింద. ఆ రకంగా మనం ప్యూర్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అది దేనికి, హైలీ రియాక్టివిటీ ఉంటే. మోడరేట్ రియాక్టివిటీ ఉన్న వాటిని అవి ఐదర్ కార్బొనేట్తో కలిసి అయినా దొరుకుతాయి లేదా సల్ఫేట్తో కలిసి అయినా దొరుకుతాయి. కార్బొనేట్తో దొరికితే దాన్ని క్యాల్సినేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా దాన్ని ఆక్సైడ్లో కన్వర్ట్ చేస్తారు. అదేంటో నెక్స్ట్ వస్తుంది క్లియర్గా, కంగారు పడకండి. సో అదే సల్ఫైడ్తో దొరికిందని రోస్టింగ్ అంటే కాల్చడం, వేయించడం. రోస్టింగ్ మనకి రోస్ట్ అంటాం కదా, రోస్ట్ దోశ, రోస్ట్ ఇడ్లీ సారీ రోస్టెడ్ సంథింగ్ ఏదో ఒకటి. సో ఫ్రైస్ కానీ అది రోస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ హీటింగ్. ఓకే, ఇది సల్ఫైడ్ ఓర్ని రోస్టింగ్ చేయడం ద్వారా లేదా కార్బొనేట్ ఓర్ని క్యాల్సినేషన్ చేయడం ద్వారా రెండింటిని కూడా మనం ఆక్సైడ్ ఆఫ్ ద మెటల్లో కన్వర్ట్ చేసి ఆ ఆక్సైడ్ని రిడ్యూస్ చేస్తాము. రిడ్యూస్ చేయడం ద్వారా ఆక్సిజన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, మీకు మెటల్ మాత్రమే మిగులుతుంది. ఈ రకంగా మోడరేట్ రియాక్టివిటీ ఉన్నవి ఐదర్ కార్బొనేట్ రూపంలో కానీ సల్ఫైడ్ రూపంలో కానీ దొరుకుతాయి. వాటికి కార్బొనేట్ అయితే సిసి క్యాల్సినేషన్, సల్ఫైడ్ అయితే రోస్టింగ్ చేస్తే ఆ రెండు కూడా ఆక్సైడ్లో కన్వర్ట్ అవుతాయి, మెటల్ ఆక్సైడ్లోకి. దాని తర్వాత దాన్ని రిడ్యూస్ చేస్తామంటే ఆక్సిజన్ని రిమూవ్ చేస్తాం. సో బై దట్ వే ఇది మెటల్ అనేది ప్యూరిఫై అవుతుంది. ఇదొక ప్రాసెస్ ఫర్ మోడరేట్ రియాక్టివిటీ. మూడోది ఏంటి, లో రియాక్ట్. అసలు ఇవి వేటితోనే రియాక్ట్ అవ్వవు, అయినప్పటికీ కూడా ఇవి సల్ఫైడ్తో రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లో రియాక్టివిటీ కూడా సల్ఫైడ్తో రియాక్ట్ అవుతాయి. సల్ఫైడ్ ఓర్స్గా ప్యూర్గా దొరికేస్తే మనకి రిఫైనింగ్ ఉండదు కదమ్మా, ప్యూర్గా దొరికేస్తాయి అవి డైరెక్ట్గా తీసేసుకుంటాం. ఒకవేళ ఇన్ కేస్ అవి ఒక ఓర్ల రూపంలో దొరికితే అది సల్ఫైడ్లోనే దొరుకుతుంది, కార్బొనేట్లో దొరకదు. కాబట్టి ఇన్ కేస్ అది సల్ఫైడ్తో రియాక్ట్ అయితే అప్పుడు దాన్ని రోస్టింగ్ చేస్తాము. తర్వాత రోస్టింగ్ చేయగానే మెటల్ ఇంకా ఆక్సిజన్తో కూడా ఇది రియాక్ట్ అవ్వదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ లో రియాక్టివ్ కాబట్టి డైరెక్ట్గా మెటల్ వస్తుంది. దాన్ని ప్యూరిఫై చేసుకోవడం, ఇంకా మెటల్ని రిఫైన్ చేసుకొని మనం తెచ్చుకుంటాం అనమాట. ఓకే, సో ఈ రకంగా మనకి 3 పద్ధతుల్లో మనం వెళ్తాం. ఓకే, సో దాని తర్వాత ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్ అంటే ఓర్స్ మైండ్ ఫ్రమ్ ద ఎర్త్ ఆర్ యూజువల్లీ కంటామినేటెడ్ విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్. ఇప్పుడు ఏవైతే ఓర్స్ మనం తెచ్చుకుంటున్నామో ఎర్త్ నుంచి, సో ఆబ్వియస్గా అందులో సాయిల్ అనేది ఉంటుంది, శాండ్ ఉంటుంది, అలాగే ఇంకా రకరకాల అక్కర్లేని అన్నీ కూడా ఉంటాయి. వాటిని అన్నిటినీ ఆ ఇంప్యూరిటీస్ అన్నిటినీ కలిపి గేంగ్యూ అంటాం అనమాట. ఓకే, సో ఈ ఇంప్యూరిటీస్ని దీస్ ఇంప్యూరిటీస్ మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఓర్ ప్రియార్ టు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్. ముందు ఈ ఇంప్యూరిటీస్ అన్నిటినీ కూడా మనం రిమూవ్ చేయాలి. ఈ ఇంప్యూరిటీస్ అన్నిటినీ రిమూవ్ చేసేస్తే ఓకే, సో డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ని వాడి మనం వీటిని రిమూవ్ చేస్తాం. ఓకే, సో ఈ గ్యాంగ్యూ ఏదైతే ఉందో, సో దీన్ని డిఫరెంట్ మెథడ్స్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ని వాడి దీన్ని ఓర్ నుంచి మనం సెపరేట్ చేస్తాం. సో ఇక్కడ డిఫరెంట్ సపరేషన్ టెక్నిక్స్ ఉంటాయి, మనకు అవసరం లేదు, అది సింపుల్, అది పెద్ద కష్టమైన పని కాదు, అందులో పెద్దగా తెలివితేటలు అనేవి ఇన్వాల్వ్ కావు. సో వీటిని రిమూవ్ చేయడం అంటే మట్టి ఉందంటే కడగటం, లేదా శాండ్ ఉందంటే ఇంకో ప్రాసెస్ దాన్ని రఫ్ చేయటం. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఫిజికల్ అండ్ కెమికల్ మెథడ్స్ వీ కెన్ యూస్ టు సెపరేట్ దోస్ గ్యాంగ్యూ. ఓకే, సో ఎక్స్ట్రాక్షన్ మెటల్స్ ఆఫ్ లో రియాక్టివిటీ ఇప్పుడు మనం లో రియాక్టివిటీ అనేది ఎప్పుడు కూడా
సల్ఫైడ్తోనే దొరుకుతాయి అనుకున్నాం కదా. సో మెర్క్యూరీ చూడండి, మెర్క్యూరీ ఎలా ఉంది, మెర్క్యూరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సల్ఫేట్, సో HgS. సో ఇక్కడ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, మెర్క్యూరీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సల్ఫేట్, ఇది ఒక సాలిడ్ ఫామ్లో దొరికింది. దాన్ని మనం హీట్ చేసాము. హీటింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. రోస్టింగ్ మీన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అట్మాస్ఫియర్లోనే చేస్తారు కదా. అప్పుడు అది మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ అయింది. ఈ మెటల్ ఆక్సైడ్ని ఇంకా హీట్ చేస్తూ ఉంటే అలాగా, సో అది లిక్విడ్ Hg కింద వచ్చేసి ఈ ఆక్సిజన్ని బయటికి పంపించేస్తుంది గ్యాస్ ఫార్మేట్లో. ఈ రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లో రియాక్టివిటీ సిరీస్ అనేవి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఆర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఆఫ్ లో రియాక్టివిటీ సిరీస్. ఎలా చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే, సో యూ నీడ్ టు రైట్ ద ఈక్వేషన్స్ రాస్తే మీకు మంచి మార్కులు పడతాయి. ఈక్వేషన్స్ రాస్తేనే ఎగ్జామినర్ దిద్దే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ ఉంటుంది, స్టూడెంట్కి మంచి నాలెడ్జ్ ఉంది దీని మీద. అలాగే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సాలిడ్ ఫామ్, ఈ ఫార్మ్స్ ఆఫ్ ది సాలిడ్ కానీ లేకపోతే గ్యాస్ ఫామ్, ఇవి కూడా మీరు మెన్షన్ చేయాలి, లేకపోతే యూజ్ ఉండదు ఈక్వేషన్కి. ఎవ్రీథింగ్ వాట్ వాస్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. హీట్ అనేది యారో మార్క్ మీద హీట్ అనేది కూడా హీట్ చేస్తున్నారు కాబట్టి హీట్ అనేది రాస్తేనే తెలుస్తుంది. సో ఈ రకంగా మీరు ఎవ్రీథింగ్ మీరు ఫాలో అయితేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఫుల్ మార్క్స్ రావడం అనేది కష్టం కాదు, దానికి తగ్గట్టుగా మీరు కష్టపడాలి. సో రివిజన్ చేస్తే ఓకే, యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్ అనమాట. సైన్స్లో కానీ, మ్యాథ్స్లో కానీ, సోషల్లో కానీ ఫుల్ మార్క్స్ రావడానికి చాలా స్కోప్ ఉంటుంది. కాకపోతే మీరు దానికి తగ్గట్టుగా మీరు ప్రాక్టీస్ చేయాలి. రియాక్షన్స్ని రోజు మార్నింగ్ లేచి ఒకసారి ఈ రియాక్షన్స్ అన్ని రాయటం, చూడకుండా రాయటం. ఏమైనా తప్పు వస్తే వాటికి మీ అంతటి మీరే ఇంపోజిషన్, అంటే మీ అంతటి మీరే మళ్ళీ 10 సార్లు 20 సార్లు రాయటం. ఆ రకంగా బ్రెయిన్లో ఈ ఈక్వేషన్స్ అన్నిటిని కూడా ఇంప్రింట్ చేసుకుంటేనే మార్కులు వస్తాయి. ప్రతి మనిషి కూడా చదివింది మర్చిపోతాడు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చదివింది 15వ రోజు, అంటే వాడు ఈరోజు మొదలు పెడితే ఒక 15 రోజులకి మనం చదివిందంతా గ్రాడ్యువల్గా మర్చిపోతుంటాం. మళ్ళీ ఆ 15వ రోజులు మళ్ళీ రివిజన్ చేయాలి. చాలామంది అంటారు పిల్లలు, ఒకసారి చేసేస్తారు క్వశ్చన్లన్నీ, మళ్ళీ రివిజన్ చేయండి, ఆల్రెడీ చేసేసాం కదా సార్ మళ్ళీ ఎందుకని అడుగుతారు. సో అది కాదు పద్ధతి. ఎప్పుడు కూడా మన మైండ్ మర్చిపోతూ ఉంటుంది చదివినవి, మళ్ళీ మైండ్కి గుర్తు చేయాలి. మళ్ళీ అలా మీరు విన్న పాటే మళ్ళీ వింటారో అలాగే విన్న పాఠాన్ని కూడా మళ్ళీ వినాలి. ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలి, మళ్ళీ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఈ రకంగా చేస్తూ ఉంటేనే మినిమం 4 to 5 టైమ్స్ ఈ రిటెన్షన్ మీరు ట్రై చేస్తూ ఉంటే రివిజన్స్ అనేవి మీకు మైండ్లో అవి బాగా గుర్తుంటాయి అన్నమాట. ఓకే, సిమిలర్లీ కాపర్ విచ్ వాస్ ఫౌండ్, కాపర్ కూడా కాపర్ సల్ఫైడ్ రూపంలో దొరికిన దాన్ని మీరు ఏం చేశారు, రోస్టింగ్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్. సో గ్రాడ్యువల్గా అది ఆక్సైడ్ కింద కన్వర్ట్ అయింది. మెల్లగా అదే రోస్టింగ్ ప్రాసెస్లో ఇది Cu కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ రియాక్షన్ కూడా కాపర్కి రాయాలి. సో లో రియాక్టివిటీ సిరీస్ని ఈ రకంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్టింగ్ మెటల్స్ ఇన్ మిడిల్ ఆఫ్ ద యాక్టివిటీ. సో మిడిల్ ఉన్నవి ఐదర్ సల్ఫైడ్ రూపంలో దొరుకుతుంది లేదా కార్బోనేట్ రూపంలో దొరుకుతుంది. సల్ఫైడ్ రూపంలో దొరికినా దాన్ని మీరు రోస్టింగ్ చేస్తారు. కార్బోనేట్ రూపంలో దొరికితే దాన్ని క్యాల్సినేషన్ మీన్స్ రిమూవింగ్ carbon dioxide from the compound. Calcination is nothing but removal of carbon dioxide. That is called calcination. సో కొన్నిసార్లు ఆబ్జెక్టివ్స్లో అడుగుతాడు విచ్ ఆఫ్ ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ క్యాల్సినేషన్. క్యాల్సినేషన్ అంటే ఇంకేమి కాదు, ఇందులో CO3 ఉంది, ఇందులో ఒక ఆక్సిజన్ ఉంచుకుంది జింక్, మిగతా CO2ని బయటకు పంపేసింది. ఇలా CO2ని బయటకు తీసేసేయడాన్ని మనం ఏమంటాం, CO2 ఎక్స్ట్రాక్షన్ ఇస్ కాల్డ్ క్యాల్సినేషన్. ద మెటల్ ఆక్సైడ్స్, ఇప్పుడు ఇది మెటల్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అయింది, మెటల్ ప్లస్ ఆక్సిజన్, మెటల్ ఆక్సైడ్. ఇది కూడా మెటల్ ప్లస్ ఆక్సిజన్, మెటల్ ఆక్సైడ్. సో కార్బొనేట్లో ఉన్న సల్ఫైడ్ ఫామ్లో ఉన్నా కూడా ఈ రెండు కూడా మెటల్ ఆక్సైడ్లోకి కన్వర్ట్ అయ్యాయి. ఫర్దర్గా ఈ మెటల్ ఆక్సైడ్ని ఒక రిడ్యూసింగ్ ఏజెంట్, అంటే సో ఇక్కడ కార్బన్ని వాడాడు రెడ్యూసింగ్ ఏజెంట్ కింద. సో ఇది ఏం చేస్తుంది, సో రెడ్యూసింగ్ ఏజెంట్ ఈ ఆక్సిజన్ని తీసుకుని దీన్ని రెడ్యూస్ చేస్తుంది. ఇది ఆక్సిడైజ్ అవుతుంది, పక్కదాన్ని రెడ్యూస్ చేస్తుంది. దాన్ని మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అని అంటాము. ఓకే, లేకపోతే రియాక్షన్ ఇచ్చి ఇందులో రెడ్యూసింగ్ ఏజెంట్ ఏది అని అడుగుతాడు. ఎలాగైనా ఫ్రేమ్ చేయొచ్చు. మీరు టెక్స్ట్ బుక్ని లైన్ బై లైన్ ఎవరైతే చదువుతారో వాళ్ళు లైఫ్లో విన్ అవుతారు. కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, సోషల్ కానీ, బయాలజీ కానీ
mathematics needs practice of more number of questions, whereas science social needs more అమౌంట్ ఆఫ్ రివిజన్స్. లైన్ బై లైన్ నీట్గా చదవాలి, రియాక్షన్ బై రియాక్షన్ నీట్గా చదవాలి. ప్రతి దాన్ని పిన్ పాయింటెడ్గా గుర్తుపెట్టుకునే నేచర్ ఉంటే మీరు విన్ అవుతారు. మేము చదివేటప్పుడు మా సార్ ఏదైనా ఒక లైన్ మాట్లాడితే ఆ లైన్ టెక్స్ట్ బుక్లో ఏ పారాగ్రాఫ్ ఏ పేజ్ నెంబర్ తీసి నేను చూపించేవాళ్ళ నిమిషంలో. అలా అంత తరోగా టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వాలి, సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ని. సో యు ఆర్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ది ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్. ఆల్రెడీ మనం పాస్ట్ రియాక్షన్స్లో రిడాక్స్ రియాక్షన్స్, కెమికల్ ఈక్వేషన్స్ ఫస్ట్ చాప్టర్లో చూసాం కాబట్టి వాటినే ఇక్కడ రికాల్ చేసుకోండి అంటున్నాడు. obtaining metals from their compounds is also reduction process. ఇక్కడ మెటల్ని ఏ రకంగా obtain చేసాం, కార్బన్ అనే రెడ్యూసింగ్ ఏజెంట్ని వాడి జింక్ పక్కన ఉన్న ఆక్సిజన్ని ఈ రిడ్యూసింగ్ ఏజెంట్ తీసుకుంటే ఈ జింక్ అనేది ప్యూర్ ఫామ్లోకి ఎంటర్ అయింది. ఈ కార్బన్ అనేది ఆక్సిడైజ్ అయ్యి CO కింద కన్వర్ట్ అయ్యింది, కార్బన్ మోనోఆక్సైడ్ కింద. ఓకే, బిసైడ్స్ యూజింగ్ కార్బన్. సో ఆ కార్బనే కాదు, కొన్నిసార్లు మనం ఆక్సైడ్స్ టు రెడ్యూస్ మెటల్ ఆక్సైడ్స్ టు మెటల్ సమ్టైమ్స్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్. అంటే ఇక్కడ హైలీ రియాక్టివ్ మెటల్ని పెట్టిన, ఇప్పుడు జింక్ ఉంది, జింక్ బదులుగా సోడియం పెట్టాం అనుకోండి, కార్బన్ బదులుగా సోడియం పెట్టిన ఈ సోడియం ఏం చేస్తుంది, జింక్ని రీప్లేస్ చేసేస్తుంది. సో ఈ రకంగా ఈ జింక్ని రీప్లేస్ చేయాలంటే సోడియం కానీ కాల్షియం కానీ అల్యూమినియం ఏదైనా, అంటే రియాక్టివిటీ సిరీస్లో జింక్ పైన ఉన్న ప్రతి ఎలిమెంట్ని కూడా పెట్టడం ద్వారా కూడా దీన్ని రెడ్యూస్ చేయొచ్చు. అవన్నీ కూడా మనకి రెడ్యూసింగ్ ఏజెంట్స్గానే పనిచేస్తాయి. సో ఈ రకంగా మనం మిడిల్, సో బికాస్ దే కెన్ ఆల్సో డిస్ప్లేస్ ద లోవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించాడు ఎగ్జాంపుల్ తోటి, మ్యాంగనీస్ డైఆక్సైడ్ ఉంది. ఈ మ్యాంగనీస్ అనే ఓర్ని మీరు రిమూవ్ చేయాలంటే దానికి అల్యూమినియం పక్కన తీసుకొచ్చి పెట్టండి. అల్యూమినియం ఏం చేస్తుంది, మ్యాంగనీస్ని డిస్ప్లేస్ చేసేసి మనకి అల్యూమినియం ఏం చేస్తుంది, మ్యాంగనీస్ని డిస్ప్లేస్ చేసి అది అల్యూమినియం ఆక్సైడ్ని కన్వర్ట్ అవుతుంది, హీట్ని కూడా జనరేట్ చేస్తుంది. ఇక్కడ కెన్ యూ ఐడెంటిఫై ద సబ్స్టెన్స్ దట్ ఆర్ గెటింగ్ ఆక్సిడైజ్డ్. ఇక్కడ ఎవరు ఆక్సిడైజ్ అయ్యారండి, అల్యూమినియం ఆక్సిడైజ్ అయ్యింది. అల్యూమినియం ఆక్సిడైజ్ అయ్యింది, మ్యాంగనీస్ అనేది రెడ్యూస్ అయ్యింది. అల్యూమినియం అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది, మ్యాంగనీస్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుతుంది. ఇక్కడ విచ్ రిడ్యూస్ అయ్యే ఎలిమెంట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుతుంది, ఆక్సిడైజ్ అయ్యే ఎలిమెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. ఓకే, దీస్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అనేవి చాలా హైలీ ఎగ్జోథెర్మిక్గా ఉంటాయి. ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎవాల్వ్డ్ ఈజ్ సో లార్జ్ ద మెటల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మాల్టన్ స్టేట్. ఇక్కడ చాలా ఎక్కువ హీట్ వచ్చింది కాబట్టి మ్యాంగనీస్ ఏ స్టేట్లో కన్వర్ట్ అయిపోయింది, కిందాక ఇది సాలిడ్ ఫామ్లో ఉన్నది కాస్త ఇక్కడ లిక్విడ్ ఫామ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇక్కడ బోల్డ్ అంత హీట్ జనరేట్ అయింది. ఈ హీట్ వల్ల ఈ మ్యాంగనీస్ అనేది లిక్విఫై అయిపోయింది, లిక్విడ్ లాగా మారిపోయింది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ద రియాక్షన్ ఆఫ్ ఐరన్ 3 ఆక్సైడ్ Fe2O3, ఈ ఆక్సైడ్ కూడా విత్ అల్యూమినియం ఈజ్ యూజ్డ్ టు జాయిన్ రైల్వే ట్రాక్స్ ఆర్ క్రాక్డ్ మెషిన్ పార్ట్స్. అంటే ఎప్పుడైతే మీరు ఐరన్ వాడి, ఇప్పుడు మనం ఎక్కువగా రైల్వే ట్రాక్స్ అన్నీ కూడా ఐరన్తోనే కదా మనం వేస్తాము. కాబట్టి ఇప్పుడు మనం ఐరన్ని స్ట్రైట్ అవే అక్కడ తీసుకుని వెళ్ళలేము. మనం ఏం చేస్తామంటే ఐరన్ ఓర్ని పెట్టుకెళ్తాం, ఐరన్ ఆక్సైడ్ని, అక్కడ అల్యూమినియంని పెడతాము. అల్యూమినియం అనేది ఏం చేస్తుంది, ఆక్సిజన్ని లాక్కుంటుంది, అప్పుడు చాలా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హీట్ వల్ల ఈ ఐరన్ అనేది లిక్విఫై అయిపోతుంది, లిక్విడ్కి కన్వర్ట్ అయిపోతుంది. ఆ లిక్విడ్ని మీకు ఎక్కడైతే రైల్వే ట్రాక్ మీద క్రాక్స్ వచ్చినా, గ్యాప్స్ వచ్చినా, ఆ గ్యాప్స్ పోర్షన్లో వీటిని ఫిల్ చేసి రిపేర్ చేస్తారు. సో ఈ రిపేర్ టెక్నిక్ కూడా మనం ఈ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ టెక్నిక్ని వాడుతున్నాం. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ టెక్నిక్ని వాడి మనం ఎక్కడైనా ట్రాక్స్ని రిపేర్ చేయాలన్నా, లేదన్నా రోడ్స్లో కూడా ఎక్కడైనా ఐరన్ వాడేటప్పుడు అక్కడ రిపేర్ చేయాలన్నా, ఇలాగా ఏవైనా మెషిన్ పార్ట్స్ విరిగిపోయినా అన్ని చోట్ల కూడా ఈ రియాక్షన్ని వాడి మనం రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది, ఇండస్ట్రియల్గా చాలా ఎక్కువగా వాడే మెథడ్ ఇది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది. ఏదైనా కూడా మీకు ఎప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందంటే దానిని రియల్ లైఫ్లో ఎక్కువగా వాడాల్సిన అవసరం పడుతుందంటే ఓకే, దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ రియాక్షనే థర్మిట్ రియాక్షన్ అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెంట్ బై థర్మిట్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ అంటాడు, మీరు నీట్గా చేయాలి. వేర్ వీ యూజ్ దిస్ థర్మిట్ రియాక్షన్. సో థర్మిట్ ప్రాసెసెస్ ఆర్ యూజ్డ్ ఫర్ జాయినింగ్ రైల్వే ట్రాక్స్ అండ్ ఆల్సో ఫర్ క్రాక్డ్ ఫర్ రిపేరింగ్ క్రాక్డ్ మెషిన్ పార్ట్స్. ఈ రకంగా ఈ పారాగ్రాఫ్లో మీకు మంచి మంచి క్వశ్చన్లు ఉన్నాయి. ఈ పారాగ్రాఫ్ చాలా మంచిది, మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్స్ట్రాక్టింగ్ మెటల్స్ టువర్డ్స్ ద టాప్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్.
సో పైకున్నవి ఇప్పుడు వీళ్ళని ఎవరు డిస్ప్లేస్ చేయలేరు కదా, వీళ్ళందరూ హై రియాక్టివిటీ పీపుల్. కాబట్టి వీళ్ళని ఎలా డిస్ప్లేస్ చేయాలంటే సింపుల్ మెథడ్ ఈజ్ ఎలక్ట్రాలిసిస్. ఓకే, ఈ మెటల్ ఒక ఓర్ రూపంలోనే దొరుకుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉంది, క్లోరైడ్ ఉంది. సోడియం క్లోరైడ్ అనే ఒక మనకి మినరల్ దొరికింది, సాల్ట్ దొరికింది. దీన్ని మాల్టన్ ఫామ్లోకి తీసుకొస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ కెనాట్ రెడ్యూస్, వీటిని ఎవరు కూడా రెడ్యూస్ చేయలేరు, ఎందుకంటే సోడియం, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ కూడా పైన ఉంటాయి, హై రియాక్టివిటీ సిరీస్లో ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఇవి త్వరగా ఆక్సిజన్ని కానీ కార్బన్ని కానీ అటాచ్, అంటే ఒకవేళ మీరు కార్బన్ని పెట్టినా ఇది కార్బన్తోనే రియాక్ట్ అయిపోతుంది, ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి ఒక కార్బొనేట్ని ఫామ్ చేసేసుకుంటుంది తప్ప, అంతేగాని ఆక్సిజన్ తీసుకెళ్ళి కార్బన్కి ఇచ్చేసి ఇటు బయటకు వచ్చేయడు. ఇందాక మనకి జింక్ చేసినట్టుగా ప్రీవియస్ స్లైడ్లో చూస్తే కనుక జింక్ ఏం చేసింది, కార్బన్కి ఆక్సిజన్ ఇచ్చేసి ఇటు బయటకు వచ్చేసి. కానీ సోడియం ఆక్సైడ్ ఉందనుకోండి, ఇక్కడ ఈ సోడియం ఏ చేస్తాడు, ఈ కార్బన్ కూడా లాగేసుకుని సోడియం కార్బోనేట్ ఫామ్ చేసేస్తాడు తప్ప సోడియంకి ఆక్సిజన్, కార్బన్కి అయితే ఆక్సిజన్ ఇవ్వడు. ఈ రకంగా హై రియాక్టివిటీ సిరీస్లో వాటిని ఆక్సిడైజ్ చేయటం అనేది అంత రెడ్యూస్ చేయటం అనేది అంత ఈజీ పని ఏమైతే కాదు. ఓకే, కాబట్టి వీటిని మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ చేస్తాం. వీళ్ళకి కరెంట్ షాక్ పెట్టాలి, అంతే కదా. మంచోళ్ళకి సింపుల్గా చేస్తాం, చెడ్డోళ్ళకి కరెంట్ షాక్ పెట్టి సెట్ చేస్తాం. అలాగే ఓకే, సో ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ద్వారా దీన్ని రెడ్యూస్ చేస్తాము. సోడియం కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ వీటి యొక్క క్లోరైడ్ ఫామ్లో ఇవి దొరికాయి అనుకోండి, వాటిని మనం ఏం చేస్తామంటే వాటిని లిక్విడ్ స్టేట్లోకి తీసుకొచ్చి, సో ఈ రకంగా మనం వీటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. ఈ మాల్టన్ ఫామ్లోకి తీసుకొస్తే మీకు ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్లో మనం చెప్పేటప్పుడు నేనేం చెప్పాను, అయానిక్ కాంపౌండ్స్ ఆర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బట్ ఇన్ ఐదర్ ఇన్ ఏ సొల్యూషన్ ఫామ్ ఆర్ ఇన్ మాల్టన్ ఫామ్, ఐదర్ ఇన్ ఏ సొల్యూషన్ ఫామ్ ఆర్ మాల్టన్ ఫామ్, లేదంటే అవి కండక్ట్ చేయవు. సో ఇక్కడ మనకి సోడియం క్లోరైడ్ అనేది దాన్ని మనం ఎప్పుడైతే ఇక్కడ కాపర్ చూపిస్తున్నాడు, సో ఓకే, సో ఇక్కడ Cu2+ రెడ్యూస్ అవుతూ ఉంటుంది, అంటే ఒకవైపు కాపర్ ఎలక్ట్రోడ్ పెడతాడు. ఇక్కడ ఎలా జరుగుతుందో చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సోడియం, మెగ్నీషియం, కాల్షియం ద మెటల్స్ ఆర్ డిపాజిటెడ్ ఎట్ ద క్యాథోడ్. ఎక్కడైతే క్యాథోడ్ ఉంటుందో, అంటే ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాటయాన్స్గా కన్వర్ట్ అవుతాయి కదా, అంటే సోడియం అనేది Na+ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ Na+ దేనికి అట్రాక్ట్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ ఎవరి దగ్గర ఉంటుంది, సో క్యాథోడ్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి సో ఈ పాజిటివ్ ఛార్జ్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్ళి అట్రాక్ట్ అవుతుంది. సిమిలర్లీ అల్యూమినియం ఈజ్ ఒబ్టైన్డ్ బై ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్. ఇక్కడ కూడా సో అల్యూమినియం ఆక్సైడ్ రెడ్యూస్ చేయటం ద్వారా ఓకే Al2O3 ఉంది కదా, Al2O3 ఇది ఏ రకంగా బ్రేకప్ అవుతుందంటే 2Al3+, ఇది ఎలా బ్రేకప్ అవుతుందంటే 2Al3+ గాను ప్లస్ 3O2-. ఓకే, ఈ రకంగా ఇది బ్రేక్ అవుతుంది. సో ఈ Al3+ అనేది పాజిటివ్ ఛార్జ్ కదా, కాబట్టి ఇది కూడా క్యాథోడ్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ అవుతుంది. అలాగే సో రిఫైనింగ్ ఆఫ్ మెటల్ ఎలా చేస్తాం, సో మెటల్ రిఫైనింగ్, ద మెటల్స్ ప్రొడ్యూస్డ్ బై వేరియస్ రిడక్షన్ ప్రాసెస్ డిస్క్రైబ్డ్ ఆర్ నాట్ వెరీ ప్యూర్. ఇప్పుడు పైన అన్నిట్లో కూడా మనం రిడక్షన్ ప్రాసెస్ చేసేసి మెటల్ని తీసుకొచ్చాం కదా, ఆ మెటల్లో కూడా ఇంకా ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఓకే, దే కంటైన్ ఇంప్యూరిటీస్ ఆర్ నాట్ వెరీ ప్యూర్ విచ్ మస్ట్ బి రిమూవ్డ్ టు అబ్టైన్ ప్యూర్ మెటల్స్. ఆ ఉన్న ఇంప్యూరిటీస్ని కూడా 100% తీసేయాలి. ఇక మీకు దొరికిన మెటల్ అనేది 99.999% ప్యూర్ అవ్వాలంటే మరీ 100% ప్యూర్ రాదు. ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఈ ఫర్దర్ ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ ప్యూరిఫికేషన్, అంటే టాప్ నాచ్ ప్యూరిఫికేషన్ అనేది మనం ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ద్వారానే ఎన్ష్యూర్ చేయగలము. ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెథడ్ ఫర్ రిఫైనింగ్ ఇంప్యూర్ మెటల్స్ ఈజ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. వాట్ ఈజ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్? Many metals such as copper, zinc, nickel, silver, gold, etc. are refined electrolytically. ఈవెన్ సిల్వర్ అనేది ప్యూర్ ఫామ్లో దొరికినా కూడా ఇంకా ఏదో కొంచెం ఇంప్యూరిటీ ఉండిపోతుంది. ఆ ఇంప్యూరిటీని మనం ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. ఏంటి, చాలా సింపుల్ ప్రాసెస్, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. చూద్దాం.
సో ద ఇంప్యూర్ మెటల్ ఇస్ మేడ్ ద యానోడ్. సో ఇంప్యూర్ మెటల్ని మనం ఏం చేసామమ్మా, యానోడ్ చేసాము. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాడంటే కాపర్, ఇది సొల్యూషన్ ఈజ్ కాపర్ సల్ఫైడ్, ఈ సొల్యూషన్ ఈజ్ కాపర్ సల్ఫైడ్ సొల్యూషన్. మీకు ఇంప్యూర్ మెటల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెట్టుకోండి యానోడ్ రూపంలో. ఓకే, సో లైక్ in the impure metal and a strip of pure metal is made as cathode. సో ప్యూర్ మెటల్ ఏదైతే సపోజ్ మీరు కాపర్ని ప్యూరిఫై చేస్తున్నారు, అప్పుడు మీరు ఒక ప్యూర్ కాపర్తో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎలక్ట్రోడ్ని పెట్టుకోండి. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంప్యూర్ కాపర్ ఓర్ ఇటుపక్క ఉంది యానోడ్ కింద, జాగ్రత్తగా వినండి. ద ఇంప్యూర్ మెటల్ ఈజ్ మేడ్ ద క్యాథోడ్, ద యానోడ్, and then a thin strip of pure metal is made the cathode. సో ప్యూర్ మెటల్ క్యాథోడ్ కింద, ఇంప్యూర్ మెటల్ యానోడ్ కింద పెట్టుకున్నాను. ఈ సొల్యూషన్ ఆఫ్ మెటల్ సాల్ట్, మళ్ళీ సొల్యూషన్ కూడా ఎవరు ఉండాలి, అదే మెటల్ సాల్ట్ యొక్క సొల్యూషన్నే పెట్టాలి, అదే మెటల్ సాల్ట్ యొక్క సొల్యూషన్నే పెట్టాలి. యువతల పక్క యానోడ్లో ఏంటి, ఇంప్యూర్ మెటల్, మధ్యలో సొల్యూషన్ ఏంటి, మెటల్ సాల్ట్ ఇన్ లిక్విడ్ ఫామ్. ఇటువైపు ఏంటి, క్యాథోడ్ ఇస్ ఎ ప్యూర్ మెటల్. ఓకే, ఇప్పుడు కరెంట్ పాస్ చేస్తే ఏం జరుగుతుంది చూద్దాం. సో కరెంట్ అనేది ఎలక్ట్రోలైట్ ద్వారా పాస్ అయ్యి ద ప్యూర్ మెటల్ ఫ్రమ్ ద యానోడ్ డిజాల్వ్స్ ఇంటూ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు ఈ ప్యూర్ మెటల్లో అంటే మెటల్ అనేది ఏ ఛార్జ్ అనుకున్నాం మనం, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోడ్ హ్యాస్ గాట్ ఎ నెగిటివ్ ఛార్జ్. ఇది పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రోలైట్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ని ఇది లాగేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రోలైట్ కూడా మేడప్ ఆఫ్ మెటలే కదా, ఎలక్ట్రోలైట్ కూడా మేడప్ ఆఫ్ మెటల్ సాల్టే కదా. కాబట్టి ఎలక్ట్రోలైట్లో ఉన్న కాపర్ని ఈ ఎలక్ట్రోడ్ అట్రాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్లో కాపర్ తగ్గిపోతుంది. యువతల పక్క యానోడ్ ఏం చేస్తుంది, పోరా నువ్వు పాజిటివ్గా బయటికి పో అని బయటికి తోసేస్తుంది. ఎందుకంటే యానోడ్కి పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాం, ఈ నెగిటివ్ ఛార్జ్ నువ్వు రా అని లాగుతుంది. సో యానోడ్లో ఉన్నట్టు అంటే ఇక్కడ ఎలక్ట్రోలైట్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ క్యాథోడ్ వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి ఎలక్ట్రోలైట్లో పాజిటివ్ ఛార్జ్ తగ్గిపోతుంది. కరెక్టా కాదా, ఎలక్ట్రోలైట్లో పాజిటివ్ ఛార్జ్ తగ్గిపోతుంది. ఒక పక్క యానోడ్లో పాజిటివ్ ఛార్జ్ పేరుకుపోయింది. ఎందుకు, వీడి దగ్గర ఆల్రెడీ పాజిటివ్ ఉంది, నువ్వు మళ్ళీ పాజిటివ్ ఇచ్చావు కాబట్టి ఈడేం చేస్తున్నాడు, ఈ Cu2+ బయటికి దోసేస్తాడు. సో ఇక్కడ ఒక పక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది Cu2+ది, ఎందులో, ఎలక్ట్రోలైట్లో. ఇక్కడ నుంచి ఈ Cu2+ వచ్చి ఈ ఎలక్ట్రోలైట్లో కలుస్తూ ఉంటుంది. ఒక పక్క వీడు లాగేస్తూ ఉంటాడు, ఒక పక్క వీడు కలిపేస్తూ ఉంటాడు, వీడు లాగేస్తుంటాడు, వీడు కలిపేస్తుంటాడు. ఈ రకంగా ఇక్కడ ఏదైతే Cu2+ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మిగిలింది ఏంటి, ఇక్కడంతా కూడా ఇంప్యూరిటీయే కదా. ఇక మిగిలింది ఏంటి, అక్కర్లేని చెత్తే కదా. యానోడ్ దగ్గర మిగిలింది అక్కర్లేని చెత్తే కదా. ఇప్పుడు ఏం జరిగింది, కాపర్ రాడ్ మెల్లమెల్లగా పెద్దదైపోతుంటుంది, క్యాథోడ్ మెల్లమెల్లగా పెద్దదైపోతుంటుంది, ఎలక్ట్రోడ్ యానోడ్ ఏమో మెల్లమెల్లగా చిన్నదైపోతుంటుంది. ఓకే, ఇలా జరుగుతున్న ప్రాసెస్లో ఓకే ఆన్ పాసింగ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద ఎలక్ట్రోలైట్ ద ప్యూర్ మెటల్ ఫ్రమ్ ద యానోడ్ డిజాల్వ్స్ ఇంటూ ఎలక్ట్రోలైట్. ప్యూర్ మెటల్ యానోడ్ దగ్గర ఏదైతే ప్యూర్ మెటల్ ఉందో అది ఏమవుతుంది, ఎలక్ట్రోలైట్లో డిజాల్వ్ అయ్యి ఓకే అంతే మోతాదులో ప్యూర్ మెటల్, జాగ్రత్తగా వినండి, అండ్ ఈక్వివలెంట్ అమౌంట్ ఆఫ్ ప్యూర్ మెటల్ ఫ్రమ్ ద ఎలక్ట్రోలైట్ ఈస్ డిపాజిట్ ఆన్ ద క్యాథోడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఎలక్ట్రోలైట్లో ఉన్న Cu2+ ఏమైంది, క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది, క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇది లేదు, ఎలక్ట్రోలైట్లో Cu2+ తగ్గిపోయింది. ఇప్పుడు ఏమైంది, యానోడ్ దగ్గర Cu2+ని బయటికి దూసేస్తుంది. యానోడ్ బయటకు ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ కదా, సో Cu2+ని బయటికి దూసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే పోయిందో ఇక్కడ అది వచ్చి మళ్ళీ చేరిపోయింది, యానోడ్ నుంచి వచ్చింది, ఇది యానోడ్ నుంచి వచ్చి ఇక్కడ డిపాజిట్ అయ్యింది. ఈ రకంగా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఒక పక్క క్యాథోడ్ లాగేస్తుంటుంది, యానోడ్ మళ్ళీ వేసేస్తుంటుంది, క్యాథోడ్ లాగేస్తుంటుంది, యానోడ్ వేసేస్తుంటుంది. సో యానోడ్ ఎలక్ట్రోడ్ అనేది మొదట్లో లావుగా ఉన్నది కాస్త మెల్లమెల్లగా సన్నంగా తయారైపోతుంది. ఎందుకు, అన్నీ బయటకు దూసేస్తుంది కదా. ఇదేమో మొదట్లో సన్నంగా ఉన్నది కాస్త
మెల్లమెల్లగా లావుగా తయారైపోతుంది ఎలక్ట్రోడ్ క్యాథోడ్. ఓకే, సో అలాగా మీరు చేస్తూ ఉంటారు. సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ go into the solution whereas insoluble impurities settle down at the bottom of the anode. సో ఇలా జరుగుతుంటే మధ్యలో కనుక మీరు పవర్ని ఆపినప్పుడు ఈ సాల్యుబుల్ అయ్యే ఏవైతే కాపర్తో పాటు బయటకు వచ్చేసింది కదా ఇంప్యూరిటీ, ఈ ఇంప్యూరిటీ ఏదైనా సాల్యుబుల్ అయ్యేది ఉంటే అది ఎలక్ట్రోలైట్లో సాల్యుబుల్ అవుతుంది. లేదు సాల్యుబుల్ అవ్వనిది కాస్త ఇక్కడ ఇంప్యూరిటీస్ అనేవి ఇలా డిపాజిట్ అయిపోతాయి ఈ వెజిల్లో. దీన్నే యానోడ్ మడ్ అంటాం. దీన్ని ఏమంటారు? యానోడ్ మడ్. వాట్ ఈజ్ మెంట్ బై యానోడ్ మడ్ అనే క్వశ్చన్ అడగచ్చు. యానోడ్ మడ్ అంటే ఇంకేమీ కాదు, ద ఇన్సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఓర్ ఆర్ ఎ ప్యూరిఫైడ్ మెటల్. ఓకే, the impurities that are present in the metal which are insoluble in the electrolyte will get deposited at the bottom of the tank are called under the anode electrode is called anode mud. ప్రతి పాయింట్ మనకు రావాలి, ప్రతి పాయింట్ మనకు తెలియాలి. లాస్ట్ టాపిక్ మనం డీల్ చేస్తున్నాం ఇక్కడ కరోజన్. సో ప్రతి మెటల్ కూడా మనం ఇది ఫస్ట్ చాప్టర్లో కరోజన్ అండ్ ర్యాన్సిడిటీ అంటే ఏంటి, సో ఎందుకు జరుగుతాయి అనేది మనం చూస్తాం. వాటిని ఏ రకంగా ప్రివెంట్ చేయాలి, ఏ రకంగా మనం వాటిని ప్రివెంట్ చేయాలి. సో సిల్వర్ ఆర్టికల్స్ చూస్తే కొన్నాళ్ళకి అది ఏమవుతాయి, బ్లాక్గా తయారవుతాయి కదా. కొన్నాళ్ళకి మీరు సిల్వర్ వేర్ చేస్తారు, పట్టీలు కానీ అమ్మాయిలు పట్టీలు కానీ అబ్బాయిలు ఉంగరాలు వేసుకుంటారు. సో కొన్నాళ్ళకి అది ఏమవుతుంది, కొన్న రోజు ఎంత మెరుస్తుందో కొన్న తర్వాత అదే మెరుపు ఉంటుందా, కొన్నాళ్ళకి పోతుంది కదా. సో దిస్ ఈజ్ బికాస్ ఇట్ రియాక్ట్స్ విత్ ద సల్ఫర్ ఇన్ ద ఎయిర్. ఎయిర్లో ఉన్న సల్ఫర్తో రియాక్ట్ అవుతుంది టు ఫార్మ్ ఏ కోటింగ్ ఆఫ్ సిల్వర్ సల్ఫైడ్. అదొక సిల్వర్ సల్ఫైడ్గా డిపాజిట్ అవటం వల్ల అది బ్లాక్ కలర్లో కన్వర్ట్ అవుతుంది. అలాగే కాపర్ రియాక్ట్స్ విత్ మాయిస్ట్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎయిర్లో ఉన్నటువంటి మాయిస్ట్ కార్బన్ డైఆక్సైడ్లో ఈ కాపర్ రియాక్ట్ అయ్యి స్లోలీ లూజెస్ ఇట్స్ షైనీ. కాపర్ కూడా కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఆ షైనీ కోట్ అనేది పోతుంది, దాని మీద ఒక గ్రీన్ కలర్ నాచులాగా కనిపిస్తుంది. దిస్ గ్రీన్ సబ్స్టెన్స్ ఇస్ బేసిక్ కాపర్ కార్బోనేట్. ఇవన్నీ ఇంపార్టెంట్. కరోజన్ అనేది ఒక్క ఐరన్లోనే కాదు, అన్ని మెటల్స్లోనే ఉంటుంది. సిల్వర్కి కరోజన్ కాజ్ చేసేది సల్ఫైడ్, కాపర్కి కరోజన్ కాజ్ చేసేది కార్బోనేట్, ఐరన్కి కాజ్ చేసేది ఆక్సిజన్. ఆ మాయిస్ట్ ఎయిర్ ఉంటే ఓకే, ఇది మెల్లమెల్లగా బ్రౌన్ ఫ్లేకీ సబ్స్టెన్స్ కింద ఒక విడిపోతూ ఏమంటారు దాన్ని, ఐరన్ అనేది ఎక్కడికక్కడ తుప్పు పట్టేసి రస్ట్ పట్టేసి అది ఎక్కడికక్కడ ఊడిపోతూ ఉంటుంది. సో లెట్ us ఫైండ్ అవుట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. సో ఐరన్ అనేది ఏ ఏ కండిషన్లో రస్ట్ పడుతుంది. ఇక్కడ చూస్తే వాటర్ కావాలి, ఎయిర్ కావాలి, రస్ట్ పట్టింది. ఇక్కడ ఏం చేశాడు, ఎయిర్ ఉంది కానీ పైన ఒక లేయర్ ఆఫ్ ఆయిల్ వేసాడు, కింద వాటర్ ఉంది, పైన ఎయిర్ ఉంది, కానీ ఈ రెండింటి మధ్య మూమెంట్ లేదు, మధ్యలో ఆయిల్ అడ్డుగా ఉంది. సో ఇక్కడ రస్ట్ పట్టట్లేదు. ఓకే, సో బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్ వేసాడు, ఈ కేసులో రస్ట్ పట్టలేదు. అలాగే ఇక్కడ ఎయిర్ ఉంది, ఓకే, అస్సలు వాటర్ లేదు, ఇట్స్ ఎ డ్రైయింగ్ ఏజెంట్. ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ వేసాడు. ఇక్కడ ఏది వేసాడు, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్హైడ్రస్ కాల్షియం, ఎన్హైడ్రస్ అంటే ఇందులో వాటర్ లేదు, ఎన్హైడ్రస్ అంటే ఇది వాటర్ తీసేస్తాం, కాల్షియం క్లోరైడ్ ఉంది కానీ దానిలో ఫుల్గా వాటర్ని రిమూవ్ చేసేస్తాం. కాబట్టి ఏమాత్రం ఆ లోపల ఉన్న ఆ వెజిల్లో ఏమాత్రం మాయిశ్చర్ ఉన్నా అది వెంటనే ఈ కాల్షియం క్లోరైడ్ లాగేసుకుంటుంది. సో ఈ రకంగా అది డ్రై చేసేస్తుంది. సో ఈ కేసులో కూడా రస్ట్ పట్టలేదు. ఎప్పుడు పట్టింది రస్ట్, ఓన్లీ ఎయిర్ ఉండాలి, వాటర్ ఉండాలి, రెండింటికి మధ్యలో కాంటాక్ట్ ఉండాలి మెయిన్గా. సో ఈ రకంగా ఆ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఇది మనకి రస్ట్ పడుతుంది. యూ విల్ అబ్జర్వ్ దట్ ఐరన్ నైల్స్, ఇదే దాని గురించి ఇక్కడ రాశాడు. ఓకే, ఏమాత్రం లేకపోయినా ఎయిర్ వాటర్ కలిసి లేకపోతే రస్ట్ పట్టదు. సో ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్. సో ఇక్కడ మనకు ఒక దారి దొరికింది కదా ప్రివెంట్ చేయడానికి. ఐరన్ క్యాన్ బి ప్రివెంటెడ్ బై పెయింటింగ్ చేయొచ్చు, లేకపోతే ఆయిలింగ్. మనకి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీకు గ్రిల్స్ గట్ట వేసేటప్పుడు పైన పెయింట్స్ వేస్తారు, బ్లాక్ పెయింట్ వేస్తారు, లేకపోతే గ్రీజ్ అప్లై చేయడం ద్వారా. ఓకే, మీరు ఎప్పుడు కూడా వెహికల్స్కి వాటికి ఎందుకు గ్రీజ్ అప్లై చేస్తారు, ఒకటి రిడ్యూసింగ్ ఫ్రిక్షన్ అయితే, ఇంకొక రీజన్ ఏంటంటే ప్రివెంటింగ్ కరోజన్ ఆల్సో. సో గాల్వనైజింగ్ అంటే ఏంటంటే దానిపైన ఇంకొక మెటల్తో కోటింగ్ చేయటం, గాల్వనైజేషన్ అంటారు. సో దాన్ని క్రోమ్ ప్లేటింగ్ కూడా ఇంకొక రకం. అనడైజింగ్ ఆల్రెడీ మనం చూసాము. ఓకే, సో అల్యూమినియం ఆక్సైడ్లో.
అలాగే లేదా అలాయ్స్ ఫామ్ చేయటం ద్వారా దీని యొక్క రియాక్టివిటీ తగ్గించవచ్చు. సో అలాయ్ చేయటం ద్వారా అందులో ఐరన్లో నికెల్ కానీ క్రోమియం కానీ కలపటం ద్వారా స్టెయిన్లెస్ స్టీల్ని తయారు చేస్తాం. అది అస్సలు రస్ట్ పట్టదు, స్టెయిన్లెస్ స్టీల్ అంటారు కదా. ఈ రకంగా అలాయ్ కింద మార్చడం ద్వారా కూడా మనం ఈ ఐరన్ యొక్క రస్టింగ్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఎక్కువగా వాడేది ఐరన్ మెటల్. మీరు ఎక్కడైనా చూడండి, మీ లైఫ్లో అసోసియేట్ అయి ఉంటుంది, చాలా వరకు ఐరన్ మెటల్ అసోసియేట్ అయి ఉంటుంది. కాబట్టి ఐరన్ చాలా ఇంపార్టెంట్గా, ఐరన్ యొక్క కరోజన్ని ప్రివెంట్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఇలా ఎన్నైనా చేయొచ్చు. ద అలాయింగ్ ఈజ్ ద వెరీ బెస్ట్ మెథడ్ టు ఇంప్రూవ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్. ఈ అన్నిటిలో కల్లా సో గాల్వనైజేషన్ అనేది మెథడ్లో చూస్తే కనుక స్టీల్ యొక్క ప్రొటెక్టింగ్ స్టీల్ అండ్ ఐరన్ ఫ్రమ్ రస్టింగ్ ఏం చేస్తారంటే జింక్తో, ఇక్కడ గాల్వనైజింగ్ అంటే ఏంటి, ఏ మెటల్తో మీరు కోటింగ్ చేస్తారో అని అడుగుతాడు, బిట్ అడగచ్చు. జింక్ ఈజ్ యూజ్డ్ ఫర్ గాల్వనైజేషన్. సో గాల్వనైజ్డ్ ఆర్టికల్లో పైన జింక్ ఉంటుంది కాబట్టి ఈ జింక్ అంత త్వరగా ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వదు. సో దానివల్ల కొంతవరకు రస్టింగ్ అనేది ప్రివెంట్ అవుతుంది. అలాయింగ్ ఈజ్ అ వెరీ బెస్ట్ గుడ్ మెథడ్. సో అలాయింగ్ ఏం చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఈజ్ మోస్ట్ వైడ్లీ, ఇందాక చెప్పాను కదా మన లైఫ్లో వాడే మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెటల్ ఇది. బట్ ఇట్ ఈస్ నెవర్ యూజ్డ్ ఇన్ ఇట్స్ ప్యూర్ స్టేట్లో మనం ఎప్పుడూ వాడము. ఓకే, దిస్ ఈజ్ బికాస్ ప్యూర్ ఐరన్ అనేది చాలా సాఫ్ట్, ఈజీగా బ్రేకబుల్. కాబట్టి దాన్ని కొంత అమౌంట్ ఆఫ్ కార్బన్ కలుపుతారు. ఎప్పుడు కూడా కార్బన్ పర్సంటేజ్ బట్టి దాని యొక్క టఫ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మినిమంగా లేకపోతే యావరేజ్గా 0.05% ఆఫ్ కార్బన్ని కలుపుతారు. అప్పుడు కలిపినప్పుడే, అంటే ప్యూర్ మెటల్ చాలా సాఫ్ట్, ప్యూర్ ఐరన్ చాలా సాఫ్ట్, దానికి కార్బన్ని యాడ్ చేస్తేనే అది హార్డ్ అండ్ స్ట్రాంగ్ అవుతుంది. అలాగే వెన్ ఐరన్ ఈజ్ మిక్స్డ్ విత్ నికెల్ అండ్ క్రోమియం, ఇందాక చెప్పాను కదా, నికెల్ని క్రోమియంని ఐరన్కి కలిపితే అది స్టెయిన్లెస్ స్టీల్ అవుతుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మంచి ఆబ్జెక్టివ్స్ అడగచ్చు, లేదా మంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. విచ్ ఈజ్ హార్డ్ అండ్ డస్ నాట్ రస్ట్, అసలు ఇది రస్టే పట్టదు అనమాట స్టెయిన్లెస్ స్టీల్. దస్ ఇఫ్ ఐరన్ ఈజ్ మిక్స్డ్ విత్ సమ్ అదర్ సబ్స్టెన్సెస్, ఇంకా ఏవైనా వేరే సబ్స్టెన్సెస్తో కలిపినప్పుడు కూడా దీని ప్రాపర్టీస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఓకే, సో ద సబ్స్టెన్స్ యాడెడ్ మే బి ఏ మెటల్ ఆర్ ఏ నాన్ మెటల్. సో ఇక్కడ మీరు మెటల్నైనా లేదా నాన్ మెటల్నైనా యాడ్ చేయొచ్చు. అండ్ అలాయ్, ఓకే, సో ఇన్ ఫ్యాక్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎనీ మెటల్ కెన్ బి చేంజ్డ్. ఏ మెటల్ యొక్క ప్రాపర్టీ అయినా మనం చేంజ్ చేయొచ్చు బై యాడింగ్ ఏ మెటల్ ఆర్ ఏ నాన్ మెటల్. An alloy is a homogeneous mixture of two or more metals or a metal and a non-metal. ఇప్పుడు ఇలా క్వశ్చన్ అడగచ్చు, alloy అనేది ఏంటి? ఆప్షన్ ఏ ఓన్లీ మిక్చర్ ఆఫ్ మెటల్సా, ఆప్షన్ బి మిక్చర్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్సా, ఆప్షన్ సి ఎనీ ఆఫ్ ది అబోవ్, ఆర్ ఆప్షన్ డి నన్. సో ఇలాగ అంటే మీరు లెసన్లోంచి బిట్లు తెస్తాడు కాబట్టి ప్రతి పాయింట్ బాగా తెలుసుకోవాలి. alloy అంటే ఓన్లీ మెటలే కాదు, మెటల్ నాన్ మెటల్ కలిసినా కూడా alloy. ఓకే, 2 or more మెటల్స్ కానీ, ఒక మెటల్ ఒక నాన్ మెటల్ కానీ ఏది కలిసినా కూడా అది అలాయ్ కింద మనం చూస్తాము. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ఫస్ట్ మెల్టింగ్ ద ప్రైమరీ మెటల్. సో ప్రైమరీ మెటల్ ఏదైతే మీరు అలాయ్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ముందు మెల్ట్ చేయాలి. అండ్ దెన్ డిజాల్వ్ ద అదర్ మెటల్స్ ఇన్ ఏ డెఫినెట్ ప్రపోర్షన్స్. అంటే ఎలా పడితే అలా కాదు. ఒక కూర చేస్తే మీరు ఎలాగ ఇంత ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఎలాగైతే మనకు మెజర్మెంట్ ఉంటుందో అలాగే అలాయ్లో కూడా మనకు ఒక మెజర్డ్ అమౌంట్ ఆఫ్ అదర్ మెటల్స్ని కానీ అదర్ నాన్ మెటల్స్ని కానీ కలుపుతాము. కలిపిన తర్వాత దాన్ని కూల్ చేస్తాము రూమ్ టెంపరేచర్కి. అప్పుడు అది ఒక మంచి అలాయ్ కింద కన్వర్ట్ అవుతుంది. మరి అబ్జర్వ్ చేస్తే మనందరం గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేస్తాం. అసలు ప్యూర్ గోల్డ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అసలు జ్యువెలరీ ప్యూర్ గోల్డ్తో తయారే అవ్వదు. అప్పుడు ఏం కలుపుతాడు ఆ మర్చెంట్? కాపర్ కలుపుతాడు. కాపర్ కలిపినప్పుడే అది హార్డ్ అవుతుంది. మనకు దొరికే గోల్డ్ ఏమో 24 క్యారెట్ గోల్డ్, అది 100% ప్యూర్ గోల్డ్. దాన్ని వీళ్ళు ఆర్నమెంట్స్లో కన్వర్ట్ చేయాలంటే 22 పార్ట్స్ గోల్డ్ ఉంటే 2 పార్ట్స్ కాపర్ వేస్తారు. ఈ రకంగా 24 క్యారెట్స్తో మనం ఎప్పుడు కూడా గోల్డ్ చేయలేము. 22 క్యారెట్స్ అనే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. ఓకే, ఇన్ వన్ ఆఫ్ ద మెటల్ ఈజ్ మెర్క్యూరీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అమాల్గమ్, ఎప్పుడైనా కూడా ఒక 2 మెటల్స్ లేకపోతే అంతకన్నా ఎక్కువ మెటల్స్తో అలాయ్ ఫామ్ చేసినప్పుడు అందులో ఒక మెటల్ అనేది మెర్క్యూరీ అయితే డెఫినెట్గా దాన్ని మనం ఏమంటాం? అమాల్గమ్. సో వాట్ ఈజ్ మెంట్ బై అమాల్గమ్?
సో an alloy made from amalgam contains which of the following metals. ఇలాగ రకరకాల క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి మెర్క్యూరీ అనే ఒక మెటల్ కనుక మీ అలాయ్లో ఉంటే దాన్ని మనం ఏమంటాం, అమాల్గమ్ అంటాము. ద ఎలక్ట్రిక్ కండక్టివిటీ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ అన్ అలాయ్ లెస్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మన అలాయ్ చేస్తే అన్ని ప్రాపర్టీస్ పెరిగిపోతాయి, అన్నీ మారిపోతాయి అనుకుంటాం, కానీ ఎలక్ట్రిక్ కండక్టివిటీ అండ్ మెల్టింగ్ పాయింట్, ఓకే, నేచురల్ మెటల్ అంటే ప్యూర్ మెటల్ కన్నా అలాయ్గా మారిన తర్వాత అది దాని యొక్క ఎలక్ట్రిక్ కండక్టివిటీని తగ్గించుకుంటుంది, అంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది. అలాగే ప్యూర్ మెటల్కి ఉన్నంత మెల్టింగ్ పాయింట్ దీనికి ఉండదు. ఇది కిందకి పడిపోతుంది, మెల్టింగ్ పాయింట్కి త్వరగా అది మెల్ట్ అయిపోతుంది. ఎందుకంటే అందులో మీరు వాడే మెటల్స్లో వేరే మెటల్కి తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉందనుకోండి, అది ఫస్ట్ మెల్ట్ అయిపోతుంది. అది ఎప్పుడైతే మెల్ట్ అయిపోతుందో మెల్టింగ్ పాయింట్ స్టార్ట్ అయిపోయినట్లు లెక్క. కాబట్టి సో మీ మెటల్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉండొచ్చు, కానీ అలాయ్లో వాడే అన్ని మెటల్స్ యొక్క మెల్టింగ్ పాయింట్ సమానం ఉండదు కదా, అందులో ఏదో ఒక దానికి తక్కువ ఉంటుంది కదా. కాబట్టి ఆ తక్కువ మెటల్ ముందు మెల్ట్ అయిపోతుంది, కాబట్టి మీ మెల్టింగ్ స్టార్ట్ అయిపోయినట్టే. కాబట్టి సో అలాయ్లో మెల్టింగ్ పాయింట్స్ అనేది తగ్గిపోతాయి, మెల్టింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది, మెల్టింగ్ పాయింట్ పడిపోతుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది, కండక్టివిటీ తగ్గుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నిక్రోమ్ ఈజ్ అలాయ్ ఆఫ్ నికిల్ అండ్ క్రోమియం విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బల్బ్స్. అది దాని రెసిస్టెన్స్ పెంచుకుంటుంది, దానివల్ల హీట్ ఎక్కుతుంది, లైట్ని ఎమిట్ చేస్తుంది. నిక్రోమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ అలాయ్ విచ్ యూ స్టడీ ఇన్ ఎలక్ట్రిసిటీ టాపిక్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాస్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. బ్రాస్ అనేది కాపర్ జింక్ నుంచి తయారవుతుంది. అండ్ బ్రాంజ్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగచ్చు, లేదా ఆప్షన్స్లో అడగచ్చు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇవ్వచ్చు. ఓకే, ఇలా ఏదైనా ఫామ్ చేయొచ్చు. బ్రాస్ ఇస్ ఎ అలాయ్ ఆఫ్ జింక్ అండ్ కాపర్. బ్రాంజ్ ఇస్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్ ఆర్ నాట్ గుడ్ కండక్టర్స్. కాపర్ అనేది గుడ్ కండక్టర్ అయినా సో బ్రాస్ ఎప్పుడైతే కాపర్లో జింక్ని టిన్ని యాడ్ చేస్తామో అది నాట్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వైరాస్ కాపర్ ఈజ్ మేకింగ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ప్యూర్ కాపర్ని మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో వాడితే ఇవి బ్యాడ్ కండక్టర్స్ అయిపోయి. అలాగే సాల్డర్, మనం సాల్డరింగ్ చేయడానికి వాడతాం, ఏదైనా దాన్ని అటాచ్ చేయడానికి వాడతాము. ఇది సాల్డర్ అనేది ఇట్ ఈస్ ఎ అలాయ్ ఆఫ్ లెడ్ అండ్ టిన్. సో సాల్డర్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ లెడ్ అండ్ టిన్ యాజ్ ఎ లో మెల్టింగ్ పాయింట్. సో వెల్డ్స్కి ఎక్కువగా త్వరగా మెల్ట్ అవుతుంది కాబట్టి దీన్ని వెల్డింగ్ కోసం వాడతారు, వైర్స్ని జాయిన్ చేయడానికి వాడతారు. ఓకే, సో ఈ రకంగా మనం ఈ యొక్క మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ టాపిక్ని కన్క్లూడ్ చేసుకుంటున్నాం. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. సో మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.